నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. 43 రోజైంది తుని పాప మిస్ అయ్యి. పోయిన నెల 5వ తారీఖున పొద్దున్న 11:50 మిస్ అయింది. దాని తర్వాత మొత్తం సెర్చ్ చేశారు. పాప ఆచూకైతే ఎక్కడ దొరకలా. ఈ వీడియోలో గూడా మీరు దొరకందా అని చెప్పి ఆశపడి వస్తే మాత్రం కల్లా. ఎక్కడా దొరకలేదు పాప ఆచూకీ. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లోనే పాప ఉంటే గనక, కిడ్నాపర్స్ ఎవరైనా ఉంటే గనక మన డీఎస్పీ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పాపని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే మీకు జస్ట్ ఫోన్ చేసి చెప్పండి, మేము పికప్ చేసుకుంటాం. మా అంతిమ కోరిక ఒక్కటే, జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నతో క్షేమంగా ఉండాలి అంతే. మేము ఏ కేసులు కూడా పెట్టమని అన్నారు. అయినా ఫోన్ కాల్స్ రాలా. పోస్టర్‌లేశారు. అయినా ఫోన్ కాల్స్ రాలా. పాప కోసం మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం సబ్జెక్ట్ కరెక్షన్ కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత వెనకమాల ఉన్న కొండను మళ్ళీ గాలించారు. అయినా పాప ఇన్ఫర్మేషన్ రాలా. అన్ని పోర్ట్ఫోలియోస్‌లోనూ పాప ఫోటో పెట్టారు. అయినా పాప గురించి ఇన్ఫర్మేషన్ రాలా. సంచార జాతులు అన్నారు, జీడి పిక్కలు అన్నారు, బీహార్ వర్కర్స్ అన్నారు. దాని తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తా ఉన్నారు. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నారు. అయినా కూడా పాప గురించి ఆచూకీ రాలా. బావి, నొయ్యి, కొండ, పొలం, ఆఖరికి బోరు బావి అన్నీ ఎతికినా దొరకలా. మరి పాప ఏమైంది? 15 నిమిషాల్లో పాప ఏమైంది? ఇది ఎవ్వరూ ఆలోచించట్లా. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే తుని జ్ఞానేశ్వరి ఉంటే గనక ఖచ్చితంగా ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేస్తే కిడ్నాపేనండి. దెర్ ఇస్ నో లైఫ్ థ్రెట్. ఇక్కడ మాత్రం అందుకే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అందరూ కాస్త. ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే కిడ్నాప్ చేసినోళ్ళు ఎంతకాలం లోపలే ఉంచుతారు. ఎంత పక్కింటోళ్ళైనా, ఏ ఫ్లాట్‌లో పెట్టినా కిడ్నాపర్ అనేవాళ్ళు ఎక్కడున్నా ఏపీ దాటైతే ఎళ్ళలేరు. ఒకవేళ ఏపీ దాటి వెళ్తే కథ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి నేను. సో ఏపీ దాటి వెళ్ళకుండా తొందరగానే వాళ్ళు ఇక్కడ ఏపీలోనే ఉంటే గనక పక్కింటి వాళ్ళు చెప్పేస్తారు కదా ఈ పాటికి. పాప పక్కింట్లో ఏదో పాప ఉంది, కొత్తగా అలజడి చేస్తుంది తెలిసిపోతూ ఉంటుంది పక్కింట్లో వాళ్ళకి. అండ్ జ్ఞానేశ్వరి అయితే ఏపీలో తెలియనోళ్ళు లేరు. అంతమందికి జ్ఞానేశ్వరి గురించి తెలుసు. ఎక్కడా ఒక రిపోర్ట్ రాలా. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటి? అసలు పాప ఏపీలో ఉందా? లేకపోతే ఏపీ దాటించేశారు. ఏపీ దాటించుంటే గనక పాప తిరిగి రావటం అనేది చాలా కష్టం. ఇది చాలా పెయిన్ఫుల్లే ఫ్రాంక్లీ స్పీకింగ్. చాలా పెయిన్ఫుల్ వాళ్ళ పేరెంట్స్‌కి. వాళ్ళు పాపం గుళ్ళకి వెళ్తున్నారు, చెప్పిన వాళ్ళ మాటలన్నీ నమ్ముతున్నారు. చాలామంది జాతకం వాళ్ళు ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, 20 రోజుల్లో వస్తుందంటున్నారు. 43 రోజులైంది. ఎక్కడి నుంచి పాప జ్ఞానేశ్వరి లేదు. పోలీసులు కూడా సెర్చ్ అన్నది అక్కడ ఆపేశారు. మొన్న కొండ చుట్టుపక్కల ఎక్కి సెర్చ్ చేశారు తప్ప ఎక్కడ పట్టుకోలేదు. ఈ పాప ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎతుకుతాం తప్పేమో మనం. మేబీ పక్క రాష్ట్రంలో కానీ, మనకెళ్ళే చెక్ పోస్ట్‌లో కానీ, ఇంటర్ చెక్ పోస్ట్‌లో ఎతికితే ఎక్కడన్నా కొంచెం అన్న క్లూ దొరుకుతుందేమో. ఇది నా సజెషన్ అంతే. ఎందుకంటే ఏపీలో ఈ పాపను దాచుంచడం చాలా కష్టం అండి. ఎవరికి అమ్ముదాం అనుకున్నా ఈ పాప ఫేస్ అందరికీ తెలుసు. ఎవరు పెంచుకొని కూడా పెంచుకోలేరు. ఇక్కడ క్లియర్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? దేర్ ఆర్ టైప్స్ ఇన్ విచ్ దే యూజ్ అ చైల్డ్. అంటే ట్రాఫికింగ్ అవనండి, చైల్డ్ ట్రాఫికింగ్ అవనండి, లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి అమ్మటం అవనండి. ఇవి రకరకాల మాడ్యూల్స్‌లో జరుగుతూ ఉంటాయి పసిపిల్లలతో. ఇదే ఒక్కసారి ఇంటర్‌స్టేట్ చెకింగ్ పాయింట్స్ గనక వెతికితే ఏమన్నా క్లూ దొరకొచ్చేమో. అంటే ఇప్పుడు మనకి నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి కదండీ. ఇప్పుడు కర్ణాటక అవనండి, లేకపోతే తెలంగాణ చెక్-ఇన్స్ అవనండి, లేకపోతే మన ఛత్తీస్‌గఢ్ అవనండి. ఇలా మన బోర్డరింగ్ స్టేట్స్‌లో ఒక్కసారి ఎతికితే డెఫినెట్‌గా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. లేకపోతే ఇంత ఆంధ్రప్రదేశ్‌లోనే డోర్ టు డోర్ సెర్చ్ చేయలేం. తునిలో చేశారు గానీ. ఇంతకాలం పాప ఏపీలో ఉంటే ఎక్కడా బయటకు రాకుండా ఆఖరికి ₹1,00,000 రివార్డ్ మనీకైనా ఆశపడి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. దానికి కూడా ఆశపడి ఫోన్ రాలేదంటేనే నిరుత్సాహంగా ఇదొక సజెషన్ పాయింట్‌లో ఈ వీడియోని చేస్తాను. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో, ఎంతమంది నాతో ఏకీభవించరో నాకు తెలీదు గానీ, రోజులు ఇలా గడిసిపోతా ఉంటే పాప వస్తుందన్న ఆశ కూడా చచ్చిపోతా ఎళ్తది. సో ఏదన్నా ఉంటే కొంచెం స్పీడప్ అయ్యి ఇప్పుడు చేస్తే బోర్డర్ చెకింగ్ గనుక జరిగితే మేబీ దేర్ విల్ బి ఎ గుడ్ ఛాన్సెస్. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.